దేశంలోని అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఆవిష్కరించారు? హైదరాబాద్. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా 125 అడుగుల భారీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ ఏప్రిల్ 14న హైదరాబాదులో జరిగింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 13వ ఎడిషన్ 2023 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. భారత్ 4 స్వర్ణ పతకాలతో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో 48 కిలోల విభాగంలో ఎవరు స్వర్ణ పతకం సాధించారు? నీతూ గంగూష్. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో 50 కిలోల విభాగంలో ఎవరు స్వర్ణ పతకం సాధించారు? నిఖిత్ జరీన్. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో 75 కిలోల విభాగంలో ఎవరు స్వర్ణ పతకం సాధించారు? లవ్లీనా బోర్గోహైన్. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో 81 కిలోల విభాగంలో ఎవరు స్వర్ణ పతకం సాధించారు? స్వీటీ బోరా. మైసూర్లో టైగర్ ప్రాజెక్టు స్వర్ణోత్సవాలు నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు? 2023 ఏప్రిల్ 9. బందీపురా టైగర్ రిజర్వ్ను సందర్శించిన తొలి ప్రధానిగా ఎవరు నిలిచారు? నరేంద్ర మోడీ. భారతదేశంలో 2022 నాటికి ఎన్ని పులులు ఉన్నాయి? 3167 పులులు ఉన్నాయి. వన్యప్రాణుల గణన చేపట్టిన తొలి దేశంగా గిన్నిస్ రికార్డు నెలకొల్పిన దేశం ఏది అంటే భారతదేశం. రష్యా అధ్యక్షుడు పుతిన్కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు ఏది? అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు. నాటో సైనిక కూటమిలో 31వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? ఫిన్లాండ్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1949 ఏప్రిల్ 4న ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు చేసి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన కోర్టు ఏది? గుజరాత్లోని సూరత్ కోర్టు. పార్లమెంటు చట్టసభల సభ్యులను అనర్హులుగా నిర్దేశించే చట్టం మరి ఎన్నవ సెక్షన్ అంటే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8 క్లాస్ 3. జాతీయ పంచాయతీ పురస్కారాలు 48 అవార్డులు ప్రకటిస్తే అందులో 13 అవార్డులు దక్కించుకొని దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి ఎప్పుడు ప్రారంభించారు అంటే 2023 ఏప్రిల్ 8న. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను సందర్శించిన మొట్టమొదటి ప్రధానిగా ఎవరు రికార్డుల్లోకి ఎక్కారు అంటే నరేంద్ర మోడీ. ఇటీవల కాలంలో ఉప్పు నిప్పుగా ఉన్న 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు లాంఛనంగా పునరుద్ధరించుకున్నారు సౌదీ అరేబియా మరియు ఇరాన్. ఇటీవల కాలంలో న్యాయ వ్యవస్థలో సంస్కరణలపై ఆందోళన చేపట్టిన దేశం ఏది? ఇజ్రాయెల్. ఉక్రెయిన్ యుద్ధంపై ఏ దేశం నిఘా సంస్థలు రూపొందించిన రహస్య పత్రాలు ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూశాయి అంటే అమెరికా నిఘా సంస్థలు. సరికొత్త విదేశీ విధానంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసినందువల్ల ఏ దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలలో ప్రాధాన్యత బలోపేతం కానున్నది? రష్యా, చైనా మరియు భారత్ మధ్య సంబంధాలు బలోపేతం కానున్నవి. మరణశిక్ష రద్దు చేయాలంటూ ప్రతిపాదించిన బిల్లును ఏ దేశ ప్రభుత్వం తాజాగా ఆమోదించింది? మలేషియా. వుహాన్ మార్కెట్లో సేకరించిన నమూనాల సమాచారాన్ని గిసైడ్ డేటాబేస్ నుంచి చైనా తొలగించడానికి ఎవరో తప్పుపట్టారు? WHO. ఉక్రెయిన్కు దేనితో చేసిన తోటాలను సరఫరా చేస్తామన్న బ్రిటన్ ప్రకంపనలు సృష్టించిందంటే డిప్లిటెడ్ యురేనియంతో తయారు చేసిన తోటాలను. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం తైవాన్ జలసంధులలో ఏ 2 దేశాలలో యుద్ధ అభ్యాస విన్యాసాలు నిర్వహించాయి అంటే అమెరికా మరియు ఫిలిప్పీన్స్. కృత్రిమ మేధతో కూడిన కంప్యూటర్ అప్లికేషన్
చాట్ జీపీటీ వాడకంపై ఇటీవల నిషేధించిన మొదటి ఐరోపా దేశం ఏది అంటే ఇటలీ. భారత్ మలేషియా ద్వైపాక్షిక వాణిజ్యంలో లావాదేవీల సెటిల్మెంట్ కోసం భారతదేశం యొక్క రూపాయిని వినియోగించనున్న దేశం ఏది? మలేషియా. హిందూ ద్వేషానికి వ్యతిరేకంగా అమెరికాలోని ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది అంటే జార్జియా రాష్ట్ర అసెంబ్లీ. అమెరికాలోని ఏ నగరంలో కుల వివక్షత నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది అంటే సియోటెల్ నగరంలో అమల్లోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లోని 11 ప్రాంతాలకు ఏ దేశం కొత్త పేర్లు పెట్టింది అంటే చైనా. భారత్ అమెరికా సంయుక్త విద్యా విన్యాసాలు ఏ పేరుతో నిర్వహించారు? కోఫ్ ఇండియా 23 పేరుతో నిర్వహించారు. జెనీవా ఐరాస కార్యాలయంలో ప్రదర్శించిన మూవీ ఏది? కాంతారా. విమానయాన భద్రతలో భారతదేశానికి ఏ కేటగిరీ హోదా లభించింది? కేటగిరీ 1 హోదా లభించింది. టెక్స్టైల్ రంగాన్ని మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఎన్ని పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారని ప్రకటించారు? 7 పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులను. భారత అంతరిక్ష విధానంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచే రీతిలో రూపొందించాలన్న విధానం ఏది? భారత అంతరిక్ష విధానం 2023. అంకురాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏ పాలసీని తీసుకొచ్చింది? సాగరమాల ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ తీసుకొచ్చింది. 6G మార్గసూచి పత్రం ఎవరు విడుదల చేశారు? నరేంద్ర మోడీ. మిజిల్స్ రూబెల్లా టీకాకు ఎవరు అనుమతి ఇచ్చారు అంటే భారత ఔషధ నియంత్రణ మండలి. సీనియర్ సిటిజన్ సేవింగ్ పథకంలో పెట్టుబడి పరిమితిని 15 లక్షల నుంచి ఎంతకు పెంచారు అంటే 30 లక్షల వరకు పెంచారు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ పథకంలో ఒక వ్యక్తి మదింపు చేసుకునే పరిమితిని 4 లక్షల నుంచి ఎంతకు పెంచారు అంటే 9 లక్షల వరకు పెంచారు. మహిళల కోసం ప్రత్యేకంగా 2023-24 బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రకటించిన పథకం ఏది? మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం. కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాలు 257 రూపాయల నుంచి కూలీని ఎంతకు పెంచారు? 272 రూపాయలకు పెంచారు. దేశవ్యాప్తంగా ఎన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా గుర్తించారు? 37 ఉత్తమ పాఠశాలను గుర్తించారు. పిఎం శ్రీ పథకానికి ఎన్ని వేల పాఠశాలలు ఎంపికయ్యాయి అంటే 9,000 పాఠశాలలు ఎంపికయ్యాయి. ప్రధానమంత్రి ముద్రా యోజన 8 ఏళ్లలో 40.82 కోట్ల ఖాతాలకు ఎన్ని లక్షల కోట్లు హామీ లేని రుణాలు అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 23.2 లక్షల కోట్లు ముద్రా రుణాలు. స్టాండ్ ఆఫ్ ఇండియా పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎన్ని కోట్లు మంజూరు చేశారు అంటే 40,710 కోట్లు. నకిలీ అసత్య వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఏ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది? ఫ్యాక్ట్ చెక్ విభాగం ఏర్పాటు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటై 60 ఏళ్ల పూర్తయిన సందర్భంగా వేడుకలు ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించారు. మాజీ అగ్నివీరులకు CISFలో ఎంత శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు? 10% రిజర్వేషన్. న్యూ స్పేస్ ఇండియాలో రక్షణ మంత్రిత్వ శాఖ ఎన్ని కోట్లు ఒప్పందాలు కుదుర్చుకుంది? 5,400 కోట్లు. దేశ ఎగుమతులను 2030 కల్లా ఎన్ని లక్షల కోట్లు పెంచుకునే లక్ష్యంతో కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రకటించారు? 164 లక్షల కోట్లు. దేశంలో జాతీయ పార్టీల గుర్తింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం 3 పార్టీలకు జాతీయ హోదా రద్దు చేసింది. అవి ఏవి? 1 తృణమూల్ కాంగ్రెస్, 2 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, 3 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈ 3 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హోదా రద్దు చేసింది. జాతీయ హోదా కల్పించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ముస్లింలు, క్రైస్తవుల మతాల్లోకి మారిన దళితులు షెడ్యూల్ కులాల కోటాకు అనర్హులైనంటూ ప్రకటించిన కమిటీ ఏది? జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీ.
ప్రపంచంలోనే అటవీ ప్రాంత క్షీణతలో మొదటి స్థానంలో ఉన్న దేశం బ్రెజిల్ 16.50 లక్షల ఎకరాలు. రెండో స్థానంలో ఉన్న దేశం ఇండియా 10.50 లక్షల ఎకరాలు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ఏప్రిల్ ఆరంభం నుంచి రికార్డు స్థాయిలో ఎంత నమోదయ్యింది? 21.1 డిగ్రీ సెల్సియస్. ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా నుంచి భారత్కు తీసుకొచ్చిన చీతాల్లో సియాయా ఎన్ని చీతాలకు జన్మనిచ్చింది? 4 చీతాలకు జన్మనిచ్చింది. మేఘాలయ గుహలో ఒక కొత్త జాతి కప్పను భారతదేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని పేరేమిటి? కాస్కాడ్ రానిడ్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంటలో ఏ కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు? ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం 2023 4/6 ప్రారంభించడం జరిగింది. దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రం ఎక్కడ ప్రారంభించారు? విజయవాడ. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం రాగి జావ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? 2023 మార్చి 21న తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. వైఎస్ఆర్ ఆసరా 3వ విడత ఆర్థిక సాయం ఎప్పుడు విడుదల చేశారు? ఏలూరు జిల్లా దెందులూరులో మార్చి 25న 6,419 కోట్లు విడుదల చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం నిధులు ఎప్పుడు విడుదల చేశారు అంటే ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మార్చి 19న 698.68 కోట్లు విడుదల చేశారు. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగింగ్లో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? కేరళ. వైఎస్ఆర్ AP1 యాప్ పోర్టల్ కార్యక్రమాన్ని మార్చి 27న విశాఖపట్నంలో ఎవరు ప్రారంభించారు? గుడివాడ అమర్నాథ్. ఏ జిల్లాలలో 15 అరుదైన మూలకాల గుర్తింపు భూభౌతిక పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే అనంతపురం జిల్లాలో. ఇటీవల కాలంలో రాష్ట్ర పండుగగా ఏ జాతరను గుర్తించారు? తిరుపతి గంగమ్మ జాతర. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 2వ విడత నగదు నిధులు ఏ జిల్లాలో ప్రారంభించారు? ప్రకాశం జిల్లా మార్కాపురం. కిబుతులో వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? అరుణాచల్ ప్రదేశ్. దేశంలోనే తొలిసారిగా నది లోపల మెట్రో రైలు నడిపిన మెట్రో రైలు సంస్థ ఏది? కోల్కతా మెట్రో రైల్వే సంస్థ.